ప్రాసెస్ బాగుంది బాగోలేదని పెట్టాలి. ఇది డైరెక్ట్గా కొంతమంది స్కాన్ చేశారు. 100 మంది స్కాన్ చేసిన దాంట్లో 60 మంది బాగుంటున్నారు, 40 మంది బాగోలేదంటారు. ఇవన్నీ కూడా బస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పెట్టాను. ఇది కూడా ఈ వీక్లో వస్తుంది. క్యూఆర్ కోడ్ అంటే ఇదేంటంటే ప్రజలకి మనం చేస్తున్నాం. కూడా అలాగే బస్సుల్లో కూడా ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు అన్ని బస్సుల్లో కూడా క్యూఆర్ కోడ్ పెడతాం. ఈరోజు వచ్చి ఎక్స్ప్రెస్ ఆల్రెడీ క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ ఏంటంటే ఆ బస్సులో ప్రయాణించిన ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో అతను దిగేటప్పుడు స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి బాగున్నారు లేదా, బస్సు ట్రైన్ బయలుదేరిందా, బస్సు డ్రైవర్ యొక్క ట్రైన్ ఎలా ఉంది, అలాగే ఎలా ఉంటుంది, ఇవన్నిటి మీద కూడా అతను అక్కడ 5 రూపీస్ ఇస్తారు. ఏదైనా ప్రతిదీ కూడా ప్రయాణికులకి మంచి నిర్ణయ సేవలు అందించాలనే ఉద్దేశంతోనే క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టారు. మనకి సాధ్యమైనంత మన బస్సుల పరిశుభ్రత, అలాగే మన డ్రైవర్ కండక్టర్ ముఖ్యంగా ప్రయాణికులతో ఎవరైతే డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఉంటారో డ్రైవర్ కండక్టర్ యొక్క బిహేవియర్, మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మరి గవర్నమెంట్లో ఆర్టీసీ అన్ని డిపార్ట్మెంట్ల కన్నా ఆర్టీసీ ఉద్యోగులు బాగా పనిచేస్తున్నారు, ప్రజలకి మంచి సేవలు అందిస్తున్నారు అనేది ఆర్టీసీకి అక్కడ ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మరి మనందరం కూడా ఉన్న బస్సులే కానీ అలాగే బస్ స్టేషన్లో వచ్చిన బ్యాంక్స్, ఎంప్లాయీస్, సమాధానం గ్రామీణ సీట్లు ఇవన్నీ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తే మనకి మంచి రేటింగ్ వస్తుంది. మూడో విషయం వచ్చేసరికి మరి తెనాలికు నిర్మించుకోవాలా ఇప్పుడు కూడా తెనాలికు చూస్తూ ఉంటే చాలా మంది కాంపిటేటివ్తో పనిచేస్తూ ఉన్నారు. 50 రూపాయలు 40 రూపాయలు 70 రూపాయలు చేస్తూ ఉన్నారు తెనాలికు. అలాగే సెక్యూరిటీ కానీ ఉన్న మేజర్ రూట్లన్నీ కూడా మంచిగా ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ రూపంతో పనిచేస్తున్న ఏదైతే మనకి కావాల్సిన రెవెన్యూ ఉందో ఆ రెవెన్యూ పెంచుకోవడానికి మన అందరూ కూడా మనకి కృషి చేయాలి. అలాగే మన గ్యారేజీలో తీసుకున్నాం, ఏదైతే మనకి సూపర్వైజర్లు వచ్చినాయి 6%, వాటన్నింటినీ మనం ఏం చేస్తున్నాం, పల్లెలు కన్వర్ట్ చేస్తున్నాం. ఆ పల్లెలు కన్వర్ట్ చేసుకోవడం కూడా చాలా మంచి బాడీ ఉన్న వాటి మనకి బాడీ పల్లెలు కన్వర్ట్ చేస్తున్నాయి. అలాగే పెయింట్ కనబడి ఉన్నాము. ఈ మధ్య గత పెయింట్ కూడా ఇంట్లో అవుతా ఉంది. ఇదన్నిటి కూడా మనకి డ్రైవర్ యొక్క శ్రద్ధ, అలాగే బస్ కండిషన్ ఇవన్నీ మెరుగుపరచుకోవడం ద్వారా మనం పెయింట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కార్పొరేషన్ ఏంటంటే ఇతర ఏం చెప్పారు, ఛార్జ్ మీద ఫిక్స్డ్ ఛార్జ్ అనేది రాష్ట్రంలో అన్నిటి కూడా చాలా 80% ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది. ఒక డ్రైవర్కు, ఒక కండక్టర్కు, ఒక బస్సుకు ఒక రూట్ ఫిక్స్డ్ ఛార్జ్. ఏంటంటే ఇది నా సర్వీస్, ఇది నా బస్సు, నా ఎప్పుడు అనుకుంటామో మనం చేసే పనిలో కొంచెం బాధ్యత ఉంది. ఇది నాది అనుకున్నప్పుడు బాధ్యత పెరిగింది. నాది కాదులే మరి ఈ బస్సులు ఇంకో బస్సు ఇంకో బస్సు అనుకున్నప్పుడు కొంచెం మనకు బాధ్యత అయింది. ఎందుకంటే నేను కూడా డిపెండెంట్గా పనిచేశాను. ఫిక్స్డ్ ఛార్జ్ మన దగ్గర బస్సుల్ని ఎంత నీట్గా పెట్టుకుంటారో ఒకటి, మెకానికల్ కండిషన్, షెడ్యూల్ 3 వచ్చినప్పుడు కొట్లాడి అక్కడికి వచ్చి కూర్చుని మంచి మెటీరియల్ తీసుకుని అన్ని పనులు చక్కగా చేసుకుంటారు. బస్సు నీట్గా పెట్టుకుంటారు, మంచి కేజీలు చేస్తారు. కేజీలు రావడం వల్ల లాభం వారికి డీపీగా నాకు మళ్ళీ ఎవరు జీఎంగా శాలరీ ఏమి ఇంక్రీజ్ చేయరు, మంచి కేంద్రాలు వస్తారు. ఇక్కడ ఆడప బియ్యమ్మ సూపర్వైజరా డ్రైవరా కండక్టర్ మనందరూ ఆలోచించాల్సింది ఏపీఎస్ఆర్టీసీ అనే సంస్థ. ఏపీఎస్ఆర్టీసీ అనే సంస్థ ఉండబట్టే మనందరం ఉన్నాం. మనకి కొంచెం నిధి లేకుండా పర్వాలేదు, కానీ సంస్థకి నిధి లేదు. సంస్థ కోసం మనం కొంచెం ఎందుకంటే బండ తీసుకొచ్చి నేను ఎత్తుమని పెట్టాం. మార్పు అనేసరికి ఏంటంటే అందరికీ మార్పు వద్దు. మాట ఫస్ట్ టీకేషన్ వచ్చినాయి, నేను డిపెండెంట్గా ఉన్నాం, చాలా కూడా చేశారు. ఈ విషయం తీసుకెళ్ళమో మాకు టికెట్ లాగా కదా. ఏదైనా మార్పు వస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది. నేను చేయము, మాకు బాధ్యత కావాలి, స్పర్ధాంతో మేము రాము అంటే కాదు. సంస్థకు ఉపయోగపడేది అన్ని అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంట్ అయింది. దానివల్ల మనకు ఆయిల్ సేవ్ ఇంకా ఫిక్స్డ్
డిశ్చార్జ్ జరిగితే మన జిల్లాలో రోజుకి 400 లీటర్ల ఆయిల్ ఎదురుతుంది. రోజుకి వచ్చేదాని మీద 400 లీటర్ల ఆయిల్ సేవ్ అయింది. అంటే ఎంత సేవ్ అవుతుందో ఒక రోజు ఏదైనా సంస్థకు మేము జరుగుతున్నప్పుడు మనం కొంచెం మార్పు చెందాలి. మార్పు చెందే విషయంలో ఉండవడం నేను యూనిటీ ఫోర్లో ఉన్న డిపో సెక్రటరీ అన్ని అందరినీ పిలిచి ఒక 2 రోజులు వాళ్ళకి చెప్పాను, ఇది మంచి దీనివల్ల మంచి జరుగుతుందని. వాళ్ళు కూడా కొంచెం డిపోలపై మాట్లాడుకోవాలి, పాస్ సిస్టమ్ ఉంటుంది అదే బాగుంటుంది కదా అన్నారు. ఏ డిపోలో కూడా మీకు అన్ని ఏంటంటే రెగ్యులర్గా లాభపడేది ఏపీఎస్ ఆఫీస్ అనే సంస్థ. ఎందుకంటే అందులో సంస్థలో అందరూ ఎక్కడ చూస్తున్నామో అందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీస్తో పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఉన్నామంటే దానికి కారణం ఏపీఎస్ ఆఫీస్ అనే సంస్థ. మనం ఏ పని చేసినా మన సంస్థ ఎవరుగా ఉండకపోవచ్చు, ఇక్కడ వేరేది ఏం చేస్తారు నేను గారు ఉండకపోవచ్చు, ఎవరైనా ఉండకపోవచ్చు. కానీ మన అందరిలో ఉండి ఆత్మలో మమేకమై ఉండింది ఏపీఎస్ ఆఫీస్ అనే ఆరక్షణం. ఏపీఎస్ ఆఫీస్ అనే ఆరక్షణం ఎప్పుడు మనలోనే ఉంటుంది. దానికి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. ఆర్టీసీ సంస్థకి ఏం జరుగుతుందంటే అందరూ కూడా అన్ని జిల్లాలో దానివల్ల పెద్ద నష్టాలేం లేవు. అంటే ఎక్కడో లేని సిస్టమ్ మనం తీసుకున్నాం. చాలా జిల్లాల్లో అన్ని దిక్కుల్లో కూడా ఇంప్లిమెంట్ అయిన సిస్టమే ఫిక్సేషన్ చేసుకోవడం వల్ల డ్రైవర్స్ కాబట్టి ఇది నా రూటు, ఇది నా సర్వీసు అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఫస్ట్ అయిపోయిన నా సర్వీసు నా బస్సు అంటే డెఫినెట్గా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్దేశంలో ఎప్పటి నుంచి 3 నెలల నుంచి నా దగ్గర వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా చెప్పడం, 2 రోజులు 5 డిపోలో ఉన్న అంతర్ కంపెనీస్ వాళ్ళకి చెప్పడం కనిపించి వాళ్ళు కూడా మేము డిపోలో చెప్పుకుంటా ఉన్నారు. చాలా మంది దీన్ని ఒక పాజిటివ్గా తీసుకెళ్తే సంస్థకు లాభం, తద్వారా మన గుంటూరు జిల్లాకి లాభం. దీన్ని కూడా ఒకసారి ఆలోచించుకుని ఏదైనా మంచి ఇంకా చెప్పారు ఎవరిని ఉన్నతలంగా ఇన్వాల్వ్ చేయడం మళ్ళీ అప్పుడు ఇస్తాను. ఎవరిని కూడా ఏంటంటే ఆర్టీసీ కూడా ఆర్టీసీ ఎందుకంటే డిగ్రీ మనం గమనించేవాళ్ళం. ఆర్టీసీలో మేము అనుకున్నాం వచ్చినప్పుడు అన్యాయంగా అనుకున్నాం. ఆ మేము అనేది లేకపోతే దెబ్బనేది మనిషి కాదు. చాలా మంది అంటే ఏ మనిషి అయినా ఆలోచిస్తారు. 5,000 రూపాయలు అక్కడ ఉన్నాయనుకో, ఎవరు లేదనుకో, ఈ మనిషిలో ఆలోచన అప్పటికప్పుడు వస్తుంది. ఇలా వస్తుంది కాబట్టి ఏదైతే మరి అందరికీ